మా తండ్రి, కృపగల దేవ, ఇంతవరకు నాయన కార్యక్రమం అందుట్లో మాకు ఎంతగానో తోడు నడిపించారు తండ్రి. నేను మీ విలువైన మాటలు వినడానికి మేము సిద్ధపడి ఉండగా తండ్రి, మీ ఆత్మను నాకు సంపూర్ణం అనుగ్రహించి మీ పిల్లలుగా తండ్రి మాకు ఏం కావాలో ఆ మాటలు మీరే మాతో మాట్లాడి బలపరచమని తండ్రి. ఇది 2వ వారంగా తండ్రి, వార్నింగ్ వీక్గా తండ్రి ఈ ఆరాధన జరిపించడానికి మీరు కృప చూపించారు. మాలో ఉన్న లోటుపాట్లు తండ్రి మీరు గద్దించండి, హెచ్చరించండి. ఆ మాటలు తండ్రి దాన్ని బట్టి మేమందరూ భయభక్తులు కలిగి బ్రతికే ధన్యతను భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని త్వరగా రానయ్య యేసుక్రీస్తునామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ఈ సమయాన్ని నాకు ఇచ్చిన అధ్యక్షుల వరకు కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే మరి మన మధ్య ఉన్న డేవిడ్ రజని కూడా నా ప్రత్యేక వందనాలు. చేరవచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మరి గడిచిన వారం ఆరాధన ఎలా చేయాలి అనే ఫస్ట్ వీకు ఆరాధన కొరకు చక్కటి వర్తమానాలు మనం విన్నాం. 2వ వారముగా ఈరోజు వార్నింగ్ వీక్ అంటే హెచ్చరికపు ఆరాధన. దేవుడు నిజంగా చక్కటి ఆలోచనలతో, చక్కటి విధానాలతో దేవుడు మన సంఘాన్ని మనకుండవలసినటువంటి ప్రవర్తన కొరకు దేవుడు చక్కటి ఆలోచనలు దేవుడు వారం కూడా మన ముందుంచారు. ఈ వార్నింగ్ వీక్లో లేదా ఈ హెచ్చరికపు ఆదివారంలో మనం నేర్చుకోవాల్సినవి లేదా మనం పాటించవలసినవి ఏమన్నా లోటుపాట్లు ఉంటే ఈ వార్నింగ్ వీక్లో కంపల్సరిగా దేవుడు మనతో మాట్లాడతాడు. ముఖ్యంగా కుటుంబం గురించి ఈరోజు ఒక హెచ్చరికతో కొన్ని సంగతులు మనందరం తెలుసుకోవాలని దేవుని కృపను బట్టి ఈరోజు మనకు చక్కటి అవకాశం దేవుడిచ్చాడు. జాగ్రత్తగా ఈరోజు కొన్ని విషయాలు మనందరం విందాం. తల్లిదండ్రులుగా ఉన్నవారు కుటుంబంలో మెయిన్ పాత్రగా తల్లిదండ్రులు అనేవారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంత జాగ్రత్త అంటే, దేవుడు కూడా ప్రారంభం నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి మాటలో ఆయన రాయించిన ప్రతి లేఖనాల్లో మొట్టమొదటిగా తల్లిదండ్రులకు దేవుడు చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. అదే తల్లిదండ్రులకి ఎలా ఉండాలో కూడా చెప్పాడు. ఎందుకు తల్లిదండ్రులు అంతలాగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంటే, ఎప్పుడైతే తల్లిదండ్రులు దారి తప్పుతారో ఆటోమేటిక్గా పిల్లల వ్యవస్థ కూడా ఏమైపోద్ది, పాడైపోద్ది. ఒక ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుకుంటే, మన రాష్ట్రం బాగుండాలంటే పైన పరిపాలించే నాయకుడు బాగుండాలి. లేదు మన మండలం పరిస్థితులు బాగుండాలంటే మన మండలాన్ని పరిపాలించే ఒక నాయకుడు బాగుండాలి. లేదు మన గ్రామం బాగుండాలంటే మన పంచాయతీలు జరిగే అధికారులు బాగుండాలి. మరి మన కుటుంబం బాగుండాలంటే ఎవరు బాగుండాలి? కుటుంబంలో నడిపిస్తున్న యజమానులు బాగుండాలి. మరి కుటుంబంలో యజమానులే బాగోకపోతే, ఒక పైన అధికారి సరి లేకపోతే రాష్ట్రం ఎలా అల్లకొల్లం అవుతుందో, ఒక కుటుంబంలో తల్లిదండ్రుల పాత్ర కూడా సరైన విధానం లేకపోతే కుటుంబ వ్యవస్థ కూడా ఏమైపోతుందో తెలుసా? పాడైపోతాయి. అది ఎరిగిన దేవుడు ఆయన ఒక మాట రాయిస్తూ ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట మాట్లాడుతున్న మాట చూడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6వ వచనంలో రాయబడుతున్న మాట చూడండి. నేడు నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలను. ఏముండాలంట హృదయాల్లో? తల్లిదండ్రులుగా ఉండవలసిన మీరందరూ హృదయాల్లో ఏముండాలంటే, దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? వాక్యం మీలో ఉండాలి. ఒక కుటుంబం బాగుండాలంటే, కుటుంబ వ్యవస్థ బాగుండాలంటే ఆ తల్లిదండ్రుల హృదయాల్లో ఏముండాలంట? వాక్యం ఉండాలి. వాక్యం ఉండాలి. ఇవి మీ హృదయంలో భద్రం చేసుకోండి. ఎందుకు? మీ దగ్గర వాక్యం ఉంటేనే కానీ మీ పిల్లల్ని ఎలా నడిపించాలో మీకు తెలియదు. అంటే మన హృదయాల్లో ముఖ్యంగా ఏముండాలంట? వాక్యం. అసలు మన హృదయాల్లో వాక్యం ఎందుకు ఉండాలి? మన హృదయాల్లో వాక్యం ఎందుకు ఉండాలి? మిగతా కార్యక్రమాలు ఎందుకు ఉండకూడదు? లోకపరమైన ఆలోచనలు ఎందుకు ఉండకూడదు? లోకపరమైన విధానాలు మనలో ఎందుకు ఉండకూడదు? అయితే లోకపరమైన పుస్తకాలు మనలో ఎందుకు ఉండకూడదు? అవేవి ఉండకూడదంటే ఏమి ఉండాలంటే హృదయంలో వాక్యం ఉండాలండి. అసలు వాక్యం మన హృదయంలో ఎందుకు ఉండాలని దేవుణ్ణి అడిగితే ఆయన చెప్పిన ఒక సమాధానం ఉంది చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఆయన వివరిస్తూ మాట్లాడుతున్న మాట చూడండి.
యెహోషువ గ్రంథం 1 అధ్యాయము 8వ వచనం. ఈ ధర్మశాస్త్రముందును గ్రంథమును నీవు బోధింపక తప్పకూడదు. దానిలో రాయబడిన వాటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడల. ఏం చేయాలంట? దాన్ని దివారాత్రములు ఏం చేయాలి? ధ్యానించిన ఎడల నీవు మార్గము వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు అన్నాడు. ఇప్పుడు చక్కగా ప్రవర్తించాలంటే ఏది మన హృదయంలో ఉండాలి? వాక్యం. అంటే వాక్యాన్ని దివారాత్రులు ధ్యానిస్తే మనం ఏ మార్గంలో నడవాలో నడిపించేది ఏంటిది? ఇప్పుడు వాక్యం. ఏం మాట్లాడాలో చెప్పేది ఏంటిది? వాక్యం. ఎలా ఉండాలో చెప్పేది ఏంటిది? వాక్యం. ఇప్పుడు ఈ వాక్యం మనలో ఉంటే మనం ఎలా చక్కగా ప్రవర్తించాలో నేర్పించేది ఏంటో తెలుసా? వాక్యం. ఇప్పుడు వాక్యం లేని కుటుంబం లేదా వాక్యం లేని తల్లిదండ్రుల కుటుంబం ఈ రోజు ప్రవర్తన విధానంలో ఎలా ఉంది? ఎలా ఉంది? ఒక దేవుడంటే భయం ఉందా? ఒక దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నారా? కనీసం ఈరోజు ఆరాధన అంటే లేదా ఆదివారం అంటే కనీసం తల్లిదండ్రుల కన్నా భయం ఉండి దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో కూర్చోవాలన్న కనీస జ్ఞానం ఈరోజు క్రైస్తవ్యంలో ఉందా? లేదు. ఆదివారం అంటే ఏంటంటే ఆచారంగా మనం వెళ్ళాలి, వెళ్ళి ఆ రోజు కూర్చోవాలి, కూర్చుని మనం రావాలి. కూర్చుని వెళ్ళి వచ్చేసే పని గురించి అయినా రమ్మంటలేదు నిన్ను. నీ హృదయములు ఏముండాలో తెలుసా? వాక్యం ఉండాలి. ఎందుకు వాక్యం ఉండాలంటే నువ్వు చక్కగా ప్రవర్తించాలంటే నీ హృదయంలో ఏముండాలో తెలుసా? వాక్యం ఉండాలి. నీ నడవడికలు బాగుండాలంటే వాక్యం ఉండాలి. ఎందుకు? నువ్వు దాన్ని దివారాత్రములు ధ్యానించాలి. అంటే నీ ప్రవర్తన చక్కగా ఉండాలంటే ఇప్పుడు నువ్వు వాక్యాన్ని ఏం చేయాలి? దివారాత్రములు దాన్ని ధ్యానించి నీ హృదయంలో దాన్ని పెట్టుకుంటే పిల్లల పట్ల నువ్వు ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది, సమాజంలో నువ్వు ఎలా ఉండాలో తెలుస్తుంది, 10 మందిలో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది, ఏ చోట ఎలా నిలబడాలో కూడా తెలుస్తుంది. అదే వాక్యం మన హృదయంలో లేకపోతే మాట తీరు సరిగుండదు, చూపు సరిగుండదు, నడవడికలు సరిగుండవు, విధానాలు సరిగుండవు, మనం పాల్గొనే కార్యక్రమాలు కూడా సరైన క్రమంలో ఉండవు. ఎందుకు ఉండట్లంటే వాక్యం మనలో లేదు. వాక్యం మనలో లేకపోతే సరైన నడవడిక మనలోకి కనబడదు. సరైన నడవడిక కనబడదు. ఒక కుటుంబ వ్యవస్థలోనే మనమే సరి లేకపోతే, తల్లిదండ్రులుగా ప్రవర్తన మన విధానమే సరి లేకపోతే మనల్ని చూసి పెరుగుతున్న మన పిల్లలు ఎలా ఉంటారో ఒకసారి ఆలోచించండి. అంటే మన నడవడికి విధానం సరిలేనప్పుడు మన పిల్లలు ఎలా ఉంటారు? బైబిల్లో ఒక విచిత్రమైన మాట ఉంటుంది. నేను ఎందుకు చెప్పనా? ఆ పదం ఎప్పుడు లైఫ్లో మనకి అన్వయించకుండా బ్రతకాలి మనందరం. ఒక తల్లిదండ్రులుగా ఎందుకు ఈ దేవుడు ఈ వాక్యం నీ హృదయంలో ఉండాలి, నీ ప్రవర్తన ఎందుకు చక్కగా ఉండాలి చెప్తున్నాడంటే ఒక పదం ఒకటి ఉంది బైబిల్లో. ఆ పదం ఏంటో తెలుసా? పెద్దలందరూ ఎప్పుడో చెప్పుంటారు కానీ వాళ్ళు చెప్పిన దానికంటే దేవుడు ముందుగా రాయించిన ఒక మాట బైబిల్లో, చరిత్రలో ఒక మాట రాయబడిన మాట చూడండి. ఏమంటున్నాడు? యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 44వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము. సామెతలు చెప్పువారందరూ తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అని నిన్ను గూర్చి అందురు అన్నాడు. చూడండి, ఒక పిల్ల ప్రవర్తన సరిలేదంటే ఎవరిని పోల్చి మాట్లాడుతున్నారు? తల్లి. అంటే నీ విధానం సరిలేదు. ఇప్పుడు ఎవరిని చూసా ఒరే తల్లి అలాగ ఉంది కాబట్టి కొడుకు ఎలాగ ఉంటాడు? ఇప్పుడు అలాగే ఉంటాడు. తండ్రి సరిలేనప్పుడు కూతురు ఎలా ఉంటుంది? తండ్రి ఎలా ఉన్నాడో కూతురు కూడా అలాగుండి. అంటే నిన్ను బట్టే అంటే తల్లి అలాగుంది, తల్లిని బట్టే ఎవర్రా అంటే కొడుకు. ఈరోజు సమాజంలో ఆ పేరు మనకు వచ్చిందంటే మనం బతుకున్న చచ్చురోలతో సమానం. ఎందుకు? మనకు నడిపించిన ప్రవర్తన ఎవరిని బట్టి నడుస్తున్నాడు? వాడు మనల్ని బట్టి, మన ప్రవర్తన బట్టి, మన విధానం బట్టి, మనం లోకానుసారమైన బ్రతుకులు బతుకుతూ, లోకానుసారమైన నడవడికలు నడుస్తూ, లోకంలో జరిగించకుండా చెడు కార్యముల వైపు తిరుగుతూ బతుకుతూ ఉంటే మనం చూసి ఎదుగుతున్న పిల్లలు ఎలా ఉంటారు చెప్పండి? అంటే మనలాగానే ఉంటారు. ఒక పదం రాకూడదు. ఏ పదం రాకూడదు? ఒరే ఆడు తండ్రి నుంచి వచ్చినాడు ఆళ్ళ లేకపోతే ఎవడలా ఉంటాడంటే ఏది? పోలుకుల్లో కాదు, నీ క్యారెక్టర్లో ఆడు అలా కనబడకూడదు. నువ్వు నడిచే చెడు మార్గంలో వాడు అలా కనబడకూడదు. ఆడలా కనబడుతున్నాడంటే నువ్వు బ్రతుకున్నా. ఎందుకు తెలుసా? ఆడికి నేర్పించింది చెడు ఎవరో తెలుసా? మనం అవుతున్నాం. ఇశ్రాయేలు గురించి మాట్లాడతానంటున్న మాట కింద రాయబడుతున్న మాట చూడండి. పెనిమిటి బిడ్డలను
విడనాడిన నీ తల్లితో నీవు సాటిదానువు. పెనిమిటిని బిడ్డలను విడనాడిన నీ అక్కా చెండ్రులతో నువ్వు ఎలాంటిదానవంట? సాటిదానువు. ఎవరితో పోలుస్తున్నారు? ఎవరితో పోలుస్తున్నారు? ఒక తల్లి తండ్రులతో ఎలా పోలుస్తున్నారు చూడండి. ఒక అక్కా చెల్లితో ఎలా పోలుతుంది అంటే, మన కుటుంబ వ్యవస్థలో మనం సరి లేకపోతే, మన ప్రవర్తన సరి లేకపోతే వాళ్ళ పోల్చే విధంగా తెలుసా? వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు సార్ ఉన్నారా? వాళ్ళ నాన్న సార్ ఉన్నాడా? వాళ్ళ అమ్మ సార్ ఉందా? వాళ్ళ అక్క సార్ ఉందా? వాళ్ళ తమ్ముడు సార్ ఎవరు సరిగా ఉన్నారు చరిత్రలో? వాళ్ళని చూసి అలాగే పెరగపోతే, ఆడి బుద్ధులు ఈడికి రాకపోతే ఇంకెవరికి వస్తాను? ఎవరిని బట్టి అంటే కేవలం మన ప్రవర్తన సరి లేకపోవడం వల్ల ఈరోజు మనల్ని ఏమంటారు తెలుసా? నిందిస్తున్నారు. ఇశ్రాయేలుతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? హిత్తీయుడు నీ తల్లి గదా, అమోరీయులు నీ తండ్రి గడా. ఎందుకు ఇలా మాట వచ్చింది తెలుసా? వీళ్ళ ప్రవర్తన ఎవరిలో కనబడుతుంది? ఇశ్రాయేలులో కనబడుతుంది. అసలు ఇశ్రాయేలు ఎవరికి తండ్రిగా ఉండాలి? దేవుడు తండ్రిగా ఉండవలసిన వాడు ఎవరు తండ్రిగా కనబడుతున్నారు వీళ్ళకంటే? వీళ్ళ ప్రవర్తనలు, వీళ్ళ ఆలోచనలు, విధానం, వీళ్ళ నడవడుకులు ఎవరి కనబడుతుంది తెలుసా? హిత్తీలి, అమోరీల లక్షణాలు కనబడుతున్నాయి. దేవుడి లక్షణాలు కనబడవలసింది మానేసి వీళ్ళ ఎవరి లక్షణాలు కనబడుతున్నాయి తెలుసా అంటే, లోకానుసారంగా బ్రతుకుతున్న అన్యజనుల ప్రవర్తన ఎవరిలో కనబడుతుందో తెలుసా? ఒక తండ్రిగా ఉండవలసింది నేను మీకు తండ్రిగా ఉండాలనుకుంటే వీళ్ళెవరు తండ్రిగా కనబడుతున్నారు తెలుసా? హిత్తీలు, అమోరీలు. వీళ్ళ విధానం దౌర్భాగ్యమైనది. వీళ్ళ ప్రవర్తన సరిలేనివి, వీళ్ళ నడవడుకులు సరిలేవి. ఇలాంటి ప్రవర్తన పుచ్చుకున్న వీళ్ళు అదే కానాను దేశంలో, ఆ దేశంలో వీళ్ళు బతుకుతున్న వీళ్ళు వాళ్ళ చెడు కార్యాలను కూడా వీళ్ళు కూడా ఏమవుతున్నారు తెలుసా? ఫాలో అవుతున్నారు. చూడండి, ఫాలో అవుతున్నారు. రే నేను మీ తండ్రిగా ఉండాలనుకుంటున్నారు. కాదు, మీరు ఎవరి పిల్లలు తెలుసా? ఇగో హిత్తీయుడు లేదా అమోరీలు పిల్లలు. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు కూడా అదే ఒక మాట అంటాడు, సర్ప సంతానమా. ఎలా అయిపోయారు సర్ప సంతానం? అపవాది క్రియలు ఎవరిలో కనబడుతున్నాయి? మీలో కనబడుతున్నాయి. మీలో అవలక్షణాలు కనబడుతున్నాయి. ఆడి లక్షణాలే మీలో ఉన్నాయి. ఉండాలనుకున్నది నా లక్షణాలు, నడవాలనుకున్నది నా ప్రవర్తనలో, నా విధానంలో ఉండాలి. కానీ మీ నడవడికలు ఎలా ఉన్నా తెలుసా? సర్ప సంతానం, అపవాది క్రియలు మీలో. తండ్రి నేనైతే పోలికలు ఎవరిలో కనబడుతున్నాయి? ఎవరు తండ్రిగా చేసేసుకున్నారు? వీళ్ళు అపవాదినే తండ్రిగా చేసేసుకున్నారు. ఈరోజు మనం కూడా అదే స్థితిలో ఉంటే మనల్ని బట్టి ఎట్టి పరిస్థితుల్లో మన పిల్లల్ని ఏమనకూడదు తెలుసా? వాడి తండ్రి లాగానే ఈడు కూడా అన్న పదం మన బిడ్డలకి ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు. చాలా మంది సామెత చెప్పారు, తల్లి సేలేమేస్తే బిడ్డ ఎవరిని బట్టి అంటారు తెలుసా? తల్లి నడవడికని బట్టే బిడ్డని అన్నారు. తండ్రి కన్నాలేస్తే ఆడు కూడా కన్నాలేస్తే అప్పుడు ఏమంటారు? వాళ్ళ నాన్న అలాంటోడే కదరా ఈడు కూడాను, ఆ నాన్న ఎలా బతుకుడు ఈడు కూడా అలాగే బతుకుతున్నాం. ఎందుకు ఈ పదం ఎందుకు వస్తుందంటే తండ్రి సరిలేడు. ఈ పదాలు ఎందుకు వస్తున్నాయంటే తల్లి సరిలేదు. అంటే మనమే చెడు మార్గాల్లో నడుస్తూ మన ప్రవర్తన సరి లేకుండా, మన విధానాలు సరి లేకపోతే మనల్ని అనే విధానం ఏంటో తెలుసా అంటే, ఇదిగో మన పిల్లల్ని కూడా ఎవరిని పోల్చి మాట్లాడుతున్నారు తెలుసా? మనల్ని పోల్చి మన పిల్లలకు అనవయిస్తున్నారు. ఎందుకు అనవయిస్తున్నారు అంటే మనం సరి లేం. మన విధానాలు సరిగా ఉండాలి. మన నడవడుకులు అనేవి చాలా చాలా జాగ్రత్తగా, అలా జాగ్రత్తగా ఉండాలంటే ఆయన చెప్తున్నాడు, నా మాటలు నీ హృదయంలో ఉండాలి. నా మాటలన్నీ నీ హృదయంలో. ఎందుకు ఉండాలి? హృదయం నిండిన దాన్ని బట్టి ఏమవుద్ది? నోరు అంటే మీ ప్రవర్తన చక్కగా ఉండాలంటే నా మాటలు ఎలా ఉండాలి? ఎక్కడ ఉండాలి? అవి మీ హృదయంలో ఉంటేనే కానీ మీ నడవడుకులు అనేవి సరేలే. ఈరోజు చెప్పండి, సన్నిధికి వెళ్ళేవారు సరిగ్గా లేనివారు ఎవరు తెలిసే? తల్లిదండ్రులే. తల్లిదండ్రులే చర్చికి వెళ్ళకపోతే పిల్లలు వెళ్తారా? మనం ఏం చెప్తాను? నువ్వు వెళ్ళంటున్నావు. మన నడవడకుండా, మన ప్రవర్తన మనం చూపించకుండా మన పిల్లలు వెళ్ళమంటే ఇది న్యాయమా? అంటే మన నడవడికులు సరిలేవు. చూడండి, వాడు బాబు వచ్చాడంటే ఒత్తాక చర్చిగా అంటారు. ఎట్టి పరిస్థితుల్లో మనను బట్టి ఆ మాట లైఫ్లో ఎప్పుడు రాకూడదు. ప్రియమైన మనను బట్టి మనల్ని చూపించకూడదు. సమాజం ఎలా చూపించాలో తెలుసా? ఒరే వాళ్ళ నాన్న ఆనుముత్యం రా, సమూయేలు చూడు ఎలా అంటాడో తెలుసా? నెంబర్ 1 రా, ఆడి కడుపు నీడు ఎలా పుట్టాడు రా అనే భావన రావాలే తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఆడ తండ్రిని బట్టి బతికాడు అన్న పదం మన లైఫ్లో రానివ్వకూడదు. ఎందుకు తెలుసా? మనం బాగుంటే ఆటోమేటిక్గా మన పిల్లలు అనేవారు బాగుంటారు. మన విధానం సరిగ్గా ఉంటే ఆటోమేటిక్గా మన పిల్లలు బాగుంటారు. ముందు మనం విధానం బాగుండలే. ఈ పదం మన లైఫ్లో ఎప్పుడు రాకూడదు ప్రియమైన వాళ్ళ. అది రాకుండా ఉండాలంటే ముందు ఎవరు సరిగా ఉండాలి తెలుసా? మనం సరిగా ఉండాలి. మన నడవడికలు సరిగా ఉండాలి. మన విధానం అనేది చాలా చాలా కేర్ఫుల్గా. ఎందుకంటే మన ప్రవర్తన చక్కపరుచుకోకపోతే లైఫ్లో జరిగేది ఇదే. మన లైఫ్లో కూడా జరిగే పదాలు ఇవే జరుగుతాయి. కింద రాయబడుతున్న మాట చదువు.
కుమార్తెలు నీకు అక్కలు, నీ కుడి ప్రక్కన నివసించు సొదొమయు దాని కుమార్తెలు నీకు చెల్లెండ్రులు. అయితే వారి ప్రవర్తన అనుసరించుటయు వారు చేయుచున్న హేకిరీలు జరిగించుటయు స్వల్ప కార్యమని ఎంచి వారి నడతలను మించునట్లుగా నీవు చెడు మార్గములు యందు ఏం చేసిందంట, ప్రవర్తించితివి అన్నట్టు. అంటే వాళ్ళ లక్షణాలన్నీ ఎవరిలో కనబడుతున్నాయి? ఇప్పుడు ఇజ్రాయేల్లో కనబడుతున్నాయి. ఎందుకు కనబడుతున్నాయి? వాళ్ళ ఉన్నన్ని కొనుక్కుపుచ్చుకుని వాళ్ళకంటే భయంకరులు అయిపోయారు. ఇప్పుడు దేవుడు అన్నారు, నిజంగా మిమ్మల్ని బట్టే మీ బిడ్డలు ఎలాంటోలో తెలుస్తుంది. ఇప్పుడు ఎవరు తెలుసా? ఎవరు మీ తల్లిదండ్రులకు కనబడదు? నేను కనబడలేదు. ఎవరు కనబడుతున్నారు? హిత్తీలు, అమోరీయులే మీ తల్లిదండ్రులుగా కనబడుతుంది. ఎందుకు తెలుసా? మీ ప్రవర్తన, మీ విధానం అంతా వారికి లాగానే ఉంది. అంటే ఇప్పుడు ఎవరు సార్ ఉండాలో తెలుసా? అంటే మనం చాలా జాగ్రత్తగా, తల్లిదండ్రులు అనే వారికి చాలా 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 జాగ్రత్త. ఎందుకంటే మన నడవడికని బట్టే చాలా మన పిల్లలు అనేది మన వైపును నడుస్తారు. మన నడవడుకులు మారినయా లైఫ్లో వారిని మనం తీసుకురొచ్చే పని లేదు. మనమే తాగుతూ ఆడిని మానేమని ఎలా చెప్తాం? మనం దొంగతనాలు చేస్తూ ఆడిని మానేమని ఎలా చెప్తాం? మనం మోసాలు చేస్తూ ఆడిని మానేమని ఎలా చెప్తాం? మనమే వ్యభిచారం చేస్తూ వాళ్ళని చేయొద్దని ఎలా చెప్తాం? మనకే దేవుడు అంటే భయం లేకుండా నువ్వు భయపడి ఉండంటే ఎలా చెప్తాం? అసలు మనం సరి ఉండాలి కదా. మనమే సరి లేకుండా ఆడికి ఏం చెప్తాం చెప్పండి? మన మాట సరువు లేదు. మనమే మద్యం తాగి రోడ్లంటా దొల్లి మన బిడ్డలకు మనం ఎప్పుడైనా గద్దించి చెప్పగలమా? మనం మోకాళ్ళు వేస్తే మన పిల్లలు మోకాలు వేస్తారు. మనం పాటలు పాడడం నేర్చుకుంటే మన పిల్లలు కూడా పాటలు పాడడానికి అవకాశం ఉంటుంది. మనం భక్తులు ఉంటే మన పిల్లలు కూడా మన నడవడికలో, మన విధానంలో రావడానికి ఉంటుంది. అసలు మనమే సరి లేకపోతే, మన ప్రవర్తనే సరి లేకపోతే మన పిల్లలు ఎలా ఉంటారు చెప్పండి? కుటుంబ సమాజంగా మనం బాగుండాలి కదా. మొదటిగా కుటుంబ వ్యవస్థగా మన కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలంటే ముందు మనం బాగుండాలి కదా. మనం పిల్లల్ని చూస్తున్నాం, మన పిల్లలు బాగుండాలనుకుంటాం. ముందు మనం బాగుంటే మన పిల్లలు అనేవారు బాగుంటారు. అసలు మనమే బాగోకపోతే, మన ఆలోచనలే బాగోకపోతే, మన క్రియలే సరి లేకపోతే మన పిల్లల క్రియలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి. చరిత్రలో ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను. మనందరికి తెలిసిన ఒక సందర్భాన్ని ఈరోజు బైబిల్ నుంచి ఒకసారి చూద్దాం. ఒక కుటుంబంలో తల్లిదండ్రులు సరి లేకపోతే ఆ కుటుంబాలు ఎలా అయిపోతాయో, ఎలా ఉంటాయో, ఎలా నడుస్తారో ఈరోజు బైబిల్లోకి వెళ్ళి ఒకసారి చూద్దాం. రాయబడుతున్న మాట చూడండి. దినవృత్తాంతాల గ్రంథం ఒక ఫ్యామిలీని చూద్దాం. చూడండి, దినవృత్తాంతాల గ్రంథం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయము 22వ అధ్యాయము మొదటి వచనం చదువు. 2వ వచనం చదవం. అహజ్యా ఏలం ఆరంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. అతని తల్లి ఉమ్రి కుమార్తె, ఆమె పేరు అతల్య. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చును గనుక అతడు ఆహాబు సంతతి వారి మార్గములందు నడిచెను అన్నాడు. ఇప్పుడు ఎవరు బాగోలేదండి కుటుంబంలో? ఏం చేస్తుందంట అతల్య? తన కొడుకు ఏం నేర్తుందంట? దుర్మార్గత. అతల్య తన కొడుక్కి దుర్మార్గతను ఎందుకు నేర్తుంది? తల్లి బాగోలేదు కాబట్టి, తల్లి హృదయంలో వాక్యం లేదు కాబట్టి, తల్లి నడవడుకులు సరిలేవు కాబట్టి, తల్లి ప్రవర్తన సరిలేదు కాబట్టి, తల్లి ప్రవర్తన విధానం సరిలేదు కాబట్టి కొడుకు ఏం నేర్పుతుందంట? దుర్మార్గత. ఎవరికి? అహజ్యాకి. నేను అడుగుతున్నా, అసలు అతల్యాల ఎందుకుంది? అతల్యాలాగా ఉందంటే అతల్య కుటుంబం ఎలా ఉండుంటది? ఇప్పుడు ఎలా ఉండుంటది అంటే అతల్య కుటుంబంలో ఒమ్రి కూడా ఎలా ఉండుంటాడు? ఇప్పుడు ఒమ్రి కూడా సరిగా విధానంలో లేడన్నమాట. అంతే కదా. అంటే కూతురే ఇలాగుందంటే ఇప్పుడు ఒమ్రి ఎలా ఉండుంటాడు? ఈవిడ ఇంత దుర్మార్గత నడిపిస్తుందంటే ఆయన ఇంకెలా ఉంటాడు? ఇంకా ప్లానింగ్ గాడు, చాలా తెలివితేటలు గలవాడు, ఎలా దోచాలో ఎలా మెలెట్టాలో తెలిసినోడు. అలాంటి ఓడుగు పుట్టింది ఎవరో? అతల్య. ఇక ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. తన ఫ్యామిలీ గురించి రాయబడుతున్న మాట చూడండి, నేను చక్కగా రాయబడింది. రాజుల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం. రాజులు మొదటి గ్రంథం 16వ అధ్యాయము రాయబడుతున్న మాట 25వ వచనం చదవమ్మ. ఉమ్రి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన పూర్వీకులందరికంటే మరీ దుర్మార్గంగా ప్రవర్తించాడంటే ఎవరో? ఒమ్రి. ఇప్పుడు ఒమ్రికి పుట్టింది ఎవరో? అతల్య. ఇప్పుడు ఎలా ఉంటది? ఇప్పుడు తండ్రే సరిగా ఉంటే తల్లి ఎలా ఉంటది? ఇప్పుడు పిల్ల ఎలా ఉంటది?
అతల్య ఎలా ఉండేది? బాగుంటుందా బాగోదా? ఇప్పుడు ఒమ్రి ఎలా ఉన్నాడు? మామూలుడు కదంట, మహా దుర్మార్గుడు చెప్పాలంటే. ఎలాంటి ప్రవర్తన కొనుకుపుచ్చుకున్నాడో చూడండి, ఎలాంటి ప్రవర్తన విధానంలోకి వెళ్ళిపోయాడో చూడండి. అలాంటోడు పుట్టింది ఎవరు? అతల్య. ఇప్పుడు అతల్య ఎలాగుంది? ఇప్పుడు కొడుకు ఏమి నేర్పుతుంది? ఒక మడ్ర ఎలా చేయాలో నేర్పుతుంది, మోసం ఎలా చేయాలో నేర్పుతుంది, వేషధారంగా ఎలా బ్రతకాలో నేర్పుతుంది, ఎదుటివాడిని కొట్టి ఎలా బ్రతకాలో నేర్పుతుంది, ఎదుటివాడిని ఎలా మడ్ర చేయాలో నేర్పుతుంది. ఒక దుర్మార్గత దగ్గర నేర్చుకున్న ఒక ఎడ్యుకేషన్ ఎక్కడ నేర్చుకుంది? సాక్షాత్తు తల్లి నేర్పుతుంది. చూడండి ఏంటిది? ఇలా బతకాలి చెడుగారి. సమాజంలో ఇలాంటి తల్లులు ఉంటారంటే ఉంటారు, ఉండరా ఇలాంటి వాళ్ళు? ఈరోజు మనం సరి లేకపోతే మన పిల్లలకి నేర్పేదేంటి? చాలా మంది చూడండి, తల్లిదండ్రులు చిన్నప్పుడు మనం అనుకుంటాం చిన్న పిల్లోడు కదా అనుకుంటాం. అమ్మమ్మ వాళ్ళటి కూడా మా అమ్మ వాళ్ళటి కూడా అవతలకి వెళ్ళి గదిలోకి వెళ్ళి అది తెచ్చి ఇది తెచ్చి అంటాం. పిల్లలకి ఏం నేర్పుతున్నాం మనం? చిన్నప్పటి నుంచే మంచి నేర్పుతున్నాం. ఎందుకు? కన్నాలేసే అలవాట్లు మనకు కూడా ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఏమి నేర్పుతున్నాం మన పిల్లలకి? అదే నేర్పుతున్నాం. చూడండి, అవతలకి వెళ్ళి ఏం తెచ్చే, అక్కడ అది ఉంది, అది అట్టుకొచ్చే. తల్లి నేర్పుతూ ఉంటుంది ఏమని? అక్కడ అది ఉంది, ఒక జాకెట్ ఉంటుందమ్మా మా అమ్మమ్మ దగ్గర, ఏంటి తెచ్చే. చీర ఉంటుంది, అక్కడికి వెళ్ళి తెచ్చే. సపోజ్ మా అమ్మగారు బట్టలు అమ్ముతారు కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే ఇలా నేర్పుతుంది. అంటే ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? మన మైండ్లో ఆటోమేటిక్గా ముందున్నాయి. అవి ఎవరి మీద రుద్దుతున్నాం తెలుసా? మన పిల్లలకి. అంటే ఇప్పుడు పిల్లకి ఏమి నేర్పుతున్నాం? ఎదుటివాడు పనిముట్టు తెచ్చే విధానాన్ని ఎవరు నేర్పుతున్నాం? అతలే కాదు, అతల్యని మించిన వాళ్ళు మనం. ఆవిడ డేర్గా చెప్పింది, మనం ఇండైరెక్ట్గా చేపిస్తున్నాం అంతే. మనం ఎక్కడి నుంచి దుర్మార్గత నేర్పుతున్నాం? చిన్ననాటి నుండి నేర్పుతున్నాం. చూడండి ఏంటి? ఆ పిన్నిసులు తెచ్చేయమని చెప్తాం, లేదా ఆ ఇంట్లో ఉన్న రబ్బర్లు తెచ్చేయమని చెప్తున్నాం, ఆ పక్కన ఎత్తుకో. ఇది కాదు నేర్పించవలసింది. చిన్ననాటి నుండి అవలసిన విధానం నేర్పించాలంటే ముందు మనలో ఏముండాలి తెలుసా? వాక్యం మనలో ఉంటే మన పిల్లలు అనేవారు. ఇప్పుడు ఒమ్రి హృదయంలో ఏం లేదు, ఇప్పుడు వాక్యం లేదు. ఆయన హృదయంలో వాక్యం లేదు. నేను ఎలా ఉన్నాడంట? ఒక దుర్మార్గుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు పుట్టిన కుమార్తె ఎలా ఉంది? మరీ దుర్మార్గంగా ఉంది. ఎలా నేర్పుతుంది? ఒక కొడుక్కి నేర్పుతుంది నాన్న, ఒక దుర్మార్గతను నేర్పించిందంట. కింద ఇంకో మాట రాయబడుతున్న విధానం చూడండి, 29వ వచనం చదువు. యోధా రాజు అయిన ఆసా ఏడుబడిలో 38వ సంవత్సరమున ఆహాబు ఇశ్రాయేలు వారికి రాజై సొమ్రోనులో ఇశ్రాయేలు వారికి 22 సంవత్సరములు ఏలెను. ఒమ్రి కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి ఏం చేశాడంట? చెడుతను. ఇప్పుడు ఒమ్రి కొడుకు ఇంకొకడు ఎవరు? ఆహాబు. ఇప్పుడు ఆహాబు ఎలాగున్నాడు? ఒక చెడుతను. ఎంతని కూడా తెలుసా? ఇశ్రాయేల్లో అందరికంటే మహా దుర్మార్గుడు కనబడితే ఎవరు? ఆహాబు. విగ్రహాలను తీసుకొచ్చాడు, కూర్చోబెట్టాడు, అందరినీ నడిపించాడు. చెప్పాలంటే ఒక భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేశాడు. చూడండి ఎందుకో తెలుసా? తండ్రి సరి లేకపోవడం వల్ల ఇటు కూతురు బాగోలేదు, ఇటు కొడుకు బాగలేదు. అదే ఫాలోయింగ్లు ఎవరు నడుపుతున్నారు ఇప్పుడు? అతల్య కొడుకు ఉన్నాడు. ఆ అతల్య కొడుకు ఎవరిని పుచ్చుకున్నాడు? ఇప్పుడు మా మేనమామ ఎలా ఉన్నాడు, మా అమ్మ ఎలా ఉంది. ఇప్పుడు మేనల్లుడు కొడుకు ఎలా ఉంటారు ఇప్పుడు చెప్పండి? ఆహాబులా నడిచాడంట. ఆహాబేమన్నా ఉత్తముడా? ఎందుకు? కుటుంబం బాగోలేదు. చూడండి, కుటుంబం బాగోలేదు. ఒక ఒమ్రి బాగోపోవడం వల్ల కూతురు బాగోలేదు, కొడుకు కూడా బాగోలేదు. ఎలాంటి పనులు చేడుతంటే ఒక దుర్మార్గతంగా నడిచాడు. ప్రేమైన ఒక దేవుని దృష్టికి చెడుతరతను నడిపించిన వాడు. ఇంకా చెప్పాలంటే ఇశ్రాయేల్ని కూడా నడిపించిన వాడు. అంత దుర్మార్గతలోకి తీసుకెళ్ళిపోయి. ఎందుకంటే వారి తల్లిదండ్రులు సరిలేరు, వారి నడవడుకులు సరిలేవు, వాళ్ళ ప్రవర్తన సరిలేవు, వారి విధానం సరిలేవు. వాళ్ళు సరిలేరు కాబట్టి వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు? సరిలేరు. ఈరోజు మనం కూడా సరి లేకపోతే, మన ప్రవర్తనలు కూడా సరి లేకపోతే మన పిల్లలు కూడా ఇలాగే ఉంటారట. అవును, ఇలాగే ఉంటారు. ఇంతకు మించిపోయిన లేరా? ఇంతకు మించిపోయి ఆ బ్రాందీ షాపు దగ్గర చూడండి. ఈరోజు సమాజం ఎంత దౌర్భాగ్యం స్థితికి వెళ్ళిపోయిందంటే, కొడుకేమో తండ్రికి తెస్తున్నాడు, తండ్రి ఏమో కొడుకు తెస్తున్నాడు. ఏంటిది? ఆల్కహాల్. ఇంకా తేడా వస్తే ఇద్దరు చెరుకో గ్లాస్ వేసి కూర్చుని మరి తాగే స్థితికి ఈరోజు వెళ్ళిపోలేదంటే. అవును, వెళ్ళిపోయింది. మా నాన్నకు మందు లేనట్టుందిరా, శివరంగా వచ్చి 100 రూపాయలు ఇచ్చి పంపించే స్థితికి వెళ్ళిపోయింది ఈరోజు. ఇప్పుడు తండ్రిని మించిపోయే తాగే స్థితికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? తండ్రి సరిగ్గా లేడు.
తండ్రి సరిగ్గా లేడు. తండ్రిలో ఇద్దరు సరిగా లేకపోతే కుటుంబాలు ఏమైపోతాయో తెలుసా అంటే పాడైపోతాయి. పాడైపోతాయి అంటే పూర్తిగా పాడైపోతాయి. ఆళ్ళు ఒక్కరన్నా సరిగ్గా ఉంటే ప్రియమైన వాళ్ళారా, ఒక్కరన్నా సరిగ్గా ఉంటే ఆటోమేటిక్‌గా పిల్లలన్నా మార్చుకుంటారు. ఇటు భర్తనైనా మార్చుకుంటారు. చూడండి సమాజంలో చూడండి. ఈరోజు దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు కోకొల్లలుగా కనబడే విధానంలో దేవుని దగ్గర నిలబడే వాళ్ళు, వాళ్ళ తండ్రుల్లో ఏదో ఒక చిన్న బీజం ఉంటది. ఆ బీజమే ఈరోజు సేవకులుగా బిడ్డలను మార్చిందనడానికి నిజం. ఈరోజు మనం నిదర్శనంగా కనబడతాం. ఒకవేళ మా నాన్న సరిలేడేమో కానీ మా అమ్మ మాత్రం మమ్మల్ని చాలా జాగ్రత్తగా పెంచింది. ఇంకా చెప్పాలంటే గద్దిస్తూ పెరిగింది. మా అమ్మ ప్రార్థన చేస్తూ పెరిగింది. మమ్మల్ని సేవలో పెట్టాలని ఎప్పుడు ప్రార్థన చేసేది నా చిన్నప్పటి నుంచి. అంటే కుటుంబంలో ఎవరో ఒకరు ఒక సరుంటే ఏమవుతారు పిల్లలు? మరి ఇద్దరు సరి లేకపోతే, వాళ్ళిద్దరు నడవడుకులు సరి లేకపోతే, ఆయన ఎలా ఉన్నాడు కదా నేను ఎలా పడితే అలా ఉందామంటే సరిపోయేదు. ఒకవేళ భర్త బాగోకపోతే పిల్లలతో ఇప్పుడు భార్యగా నువ్వేం చేయాలి? కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ భార్య సరిగ్గా కట్టుబాటులో లేకపోతే ఒక భర్తగా ఒక యజమానుడిగా కుటుంబాన్ని ఎలా ఏలుకోవాలో ఎలా నడిపించాలో నేర్చుకోకపోతే మనం ఎట్టి పరిస్థితుల్లో మన కుటుంబం ఏమైపోతుందో తెలుసా? పాడైపోద్ది ప్రేమ వల్ల. పాడైపోద్ది. ఎందుకు పాడైపోతుందంటే మనం సరి లేకపోవడం వల్ల. మన కుటుంబం ఎందుకు మన పిల్లలు అలా అయిపోతున్నారంటే మనం సరిలేదు. ఈరోజు మనం అనుకున్నాం చిన్నదే కదా మనం చేసే చెడు కార్యం అనుకున్నాం. కాదు, ఆ ఎఫెక్ట్ ఎవరు చూపిస్తుందో తెలుసా? మన పిల్లల దాకా తీసుకెళ్తుంది ప్రియమైన వాళ్ళరా. పిల్లల దాకా. నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు. వాళ్ళ నాన్న సిగరెట్లు కాల్చేవాడు. ఆ సిగరెట్లు కాలితే ఆ పెట్టులో 2, 3 ఎత్తుకొచ్చేసేవాడు. మాతో పాటు మేము అసలు అలవాట్లేదు. ఆడు ఎత్తుకొచ్చేది ఎందుకని? వాళ్ళ నాన్న కాలుతూ చూశాడు. చూసినోడు ఏం చేస్తున్నాడు? ఇలా కాల్చాలనుకున్నాడు. ఆళ్ళ నాన్న దగ్గర నుంచి ఎత్తుకొచ్చి మా దగ్గరకు వచ్చి కాల్చడం మొదలు పెట్టేవాడు. ఆళ్ళ నాన్నకి కళ్ళు తెచ్చేవాడు. ఆ కళ్ళు తెచ్చి దారిలో ఏం చేసేవాడు? క్యాన్లు కదా అప్పుడు. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే తల్లిదండ్రులే తెమ్మన్నారు. ఏంటిది? పిల్లల్ని ఏమి? కళ్ళు, ఇంకా మందులు, ఇంకా సిగరెట్లు. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటో తెలుసా? ఆడపిల్లలను కూడా కొట్లు కట్టి పంపుతారు. ఏం తెమ్మని? సిగరెట్లు తెమ్మని. కైనది బుద్ధుందా ఏ ఎదవకైనా అసలే? మొన్న కొట్టుకాడ కూర్చుంటే ఎవరిని పంపిస్తారు? ఆడపిల్లలు పంపిస్తారు. ఏం తెమ్మని? సిగరెట్లు, కైనలు తెమ్మని. ఆడి మనిషా పశువా చెప్పాలంటే? అన్నం తింటున్నాడు అసలే? ఈరోజు కుటుంబ వ్యవస్థలు అయిపోయింది చూడండి. ఎందుకు బాగలేదంటే తల్లిదండ్రులు అనేవాడు సరి లేకపోతే కుటుంబం సర్వనాశనం అయిపోద్ది. అదే పిల్ల ఈరోజు ఎలా ఉంటుందని ప్యాకెట్ చింపి ఒకసారి నోట్లో వేసుకుంటే ఏంటి పరిస్థితి? ఒకసారి తింటే ఏమవుద్దని చూస్తే పరిస్థితి ఏంటి? ఎవరు చెడిపోయింది నువ్వు కాకుండా మరలా ఎవరికి నేర్పుతున్నావు? నీ పిల్లలు కూడా నేర్పించడానికి కారణం నిన్ను బట్టారా నీ పిల్లలు అలా అయిపోయారని అడుగుతున్నాను. ఆ పదం వచ్చిందంటే మనం బతుకున్నవట చచ్చిపోయినా ఒకటి. ఎందుకు? మన వల్ల పాడైపోయారు పిల్లలు. మనం పెంచి పోషించి వారిని ఒక గొప్పవారిగా చేయవలసిన మనమే, ఒక మంచి స్థానంలో నిలబెట్టవలసిన మనమే చెడిపోవడానికి కారణమయ్యామంటే మనకంటే మరొక దౌర్భాగ్యుడు సమాజంలో ఉండడు. మన పిల్లలకు శత్రువులు ఎవరు తెలుసా? మనమే అవుతున్నాం. ఆ రోజు ఆ స్నేహితుడు చేసిన పని ఆ రోజు ఇప్పటికీ తాగుతున్నాడు, ఇప్పటికీ కాలుస్తున్నాడు. ఎందుకు? ఆ రోజు వాళ్ళ నాన్న చూశాడు, వాళ్ళ నాన్న చేసిన విధానం చూశాడు. చూడండి, ఇద్దరు సరి లేకపోతే ఏమైపోతుందో తెలుసా? పూర్తిగా పాడైపోతుంది ప్రేమిట. ఈరోజు అతల్య చేసిన పని కూడా అదేంటి తెలుసా? వాళ్ళ నాన్న దగ్గర నేర్చుకుంది, వాళ్ళ సహోదరి దగ్గర నేర్చుకుంది. అదే విధాన్ని ఎవరికి నేర్పుతుందో తెలుసా? కొడుక్కి నేర్పుతుంది. చూడండి, అది కాదు ఇవ్వాల్సింది వారసత్వం. ఒక నీతిని ఇవ్వాలి ప్రియమైన వాళ్ళ, ఒక పరిచర్యని ఇవ్వాలి సమాజానికి. నీ ద్వారా ఒక ఆనుముత్యమైన బిడ్డని ఇవ్వాలి. ఎలాంటి వాడో తెలుసా? హన్న ఇచ్చింది సమూయేలు లాంటి వాడిని. అలాంటి పిల్లల్ని మనం ఇవ్వాలి. అలాంటి పిల్లల్ని ఇవ్వాలి. సమాజాన్ని బాగు చేసే పిల్లలు ఇవ్వాలి. నువ్వు చచ్చిపోయిన నీ పేరు చెప్పా పెంచాడురా కొడుకునా అని చెప్పాలి. వాళ్ళ నాన్న నెంబర్ 1 రా, ఆడే ఎదవగానే వాళ్ళు గొప్పోళ్ళు రా, ఈడే సరిగ్గా మాట వినలేదంటే ఆడిని అంటారు. కానీ అదే బిడ్డల గురించి మిమ్మల్ని ఎత్తి మాట్లాడంటే తండ్రిని బట్టారా ఈడు ఇలా తయారాడని అంటే ఇక నువ్వు ఫాదర్గా ఫెయిల్యూర్ అయిపోయావు, ఒక తల్లిగా నువ్వు ఫెయిల్యూర్ అయిపోయావు. ఇలాంటి బ్రతుకులు మనం ఈరోజు సమాజంలో సాగిస్తున్నామని చెప్పండి. మన కుటుంబాలు బాగుంటాయి. ఈరోజు మనం విడిచిపెడితే రేపొద్దున ఏడవలసింది కూడా అదే తల్లిదండ్రులు. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు నా కొడుకు నా మాట అంటలేదండి, సరిగా ఉండట్లేదండి, అలవాట్లు వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోతాడంటే మనం సరిలే. ఒకప్పుడు మనం సరి ఉంటే ఈరోజు మన పిల్లలు అలా సరిగా అలా తిరిగేవాళ్ళు కాదు. మనం సరిలేము కాబట్టి మన పిల్లలు ఈరోజు సరిలేరు. అది అతల్య కొడుక్కి దుర్మార్గత నేర్పుతున్న సమయంలో అహజ్య ఏమైపోయాడో తెలుసా? అహజ్యను ఒకానొక రోజు చచ్చిపోయాడు ప్రియమైన వాళ్ళ, చంపేశారు.
చంపేశారు. చంపేసిన తర్వాత అతల్యకు తెలిసింది. అతల్యకు తెలిసిన తర్వాత ఈవిడేం చేసిందో తెలుసా? సుమారుగా 6 సంవత్సరాలు ఏలడం మొదలు పెట్టింది. ఎవరైతే రాజరిక వంశాలు ఉన్నాయో ఆ రాజరిక వంశాలు అందరిని ఏం చేసింది తెలిసి పనికిమాలిది చంపేసింది. ఇది చంపేసిన తర్వాత ఆ సహోదరుడు ఏదైతే ఆ సహోదరులు ఒక సహోదరాలు వద్దే ఆ సహోదరాలు ఏం చేసింది తెలుసా? ఆహాజ్యా కొడుకుని యెహోషువని ఏం చేసిందో తెలుసా? సంవత్సరం బిడ్డని దాచేసింది. సంవత్సరం బిడ్డను దాచేసింది. దాచేసి ఎన్ని సంవత్సరాలు దాచింది? సుమారుగా 7 సంవత్సరాలు దాచేసింది. ఎవరిని? యెహోషుని. అహాజ్యా కొడుకు చిన్నోడు కదా. ఆ చిన్నోడిని ఈ అతల్య మూర్ఖురాలు కదా. అవసరమైతే ఏం చేద్ది మూర్ఖురాలు? చెప్పండి, ఏం చేద్ది? చంపేద్ది. కానీ సహోదరి ఏం చేసిందో తెలుసా? ఆ సహోదరి యెహోషువని ఏం చేసిందో తెలుసా? దాచిపెట్టింది. దాచిపెట్టింది తెలుసా? 7 సంవత్సరాలు దాచిపెట్టింది ప్రేమలో. 7 సంవత్సరాలు దాచిపెట్టింది. ఈలోగా అతల్యకి మరణం వచ్చే సమయం దగ్గర పడిపోయింది. ప్లాన్ వేశారు. పూర్తిగా అతల్యని చంపేశారు. చంపేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి, చంపేసిన తర్వాత యెహోషువ, మీరు ఎప్పుడైనా గమనించారో లేదు కానీ ఆ రెఫరెన్స్ని ఒకసారి బైబిల్లోకి వెళ్ళి చూద్దాం. మనందరం రాయబడుతుంది దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనంలో రాయబడుతున్నమాట. రాజు ప్రధాన యాజకుడగు యెహోయాదాను పిలిచి ఆ దుర్మార్గురాలైన అతల్య కుమారులు దేవుని మందిరాన్ని ఏం చేశారంటే వీళ్ళు పాడు చేసి యెహోవా మందిరం సంబంధమైన ప్రతిష్టోపకరణములు అన్నిటినీ బయల దేవతలకు ఏం చేశారంటే వీళ్ళు ఎంత దుర్మార్గతకు తీసుకుపోయారు చూడండి. ఎవరు? అతల్య కుటుంబం. వారి పిల్లలందరూ ఏం చేశారంట? భయంకరంగా పాడు చేశారు. ఇలాంటి పాడు చేసిన వీళ్ళలో చెప్పాను కదా, యెహోషువ ఉన్నాడు కదా. ఈ యెహోషువ ఎన్ని సంవత్సరాలు తెలుసా? ఇక ఆల్రెడీ అతల్యని దాగోను గుడి దగ్గర తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఏం చేశారు తెలుసా? ఆమెని గుడి బయట బలిపీఠం బయట ఆవిడ్ని చంపేశారు. ఆమెతో పాటు ఉన్న వారందరిని కూడా ఏం చేశారు తెలుసా? చంపేశారు. చంపేసిన తర్వాత ఒక సేవకుడు ఉన్నాడండి. ఎవరో తెలుసా? యెహోవదాయ అనేవాడు యాజకుడు. ఆ యాజకుడు ఏం చేశాడు తెలుసా? ఈ యెహోషువని తీసుకున్నాడు ప్రేమల వారా. తీసుకుని ఈయన ఎన్ని సంవత్సరాలకి పరిపాలనలోకి వెళ్ళాడంటే చూడండి, 24వ అధ్యాయం 1వ వచనంలో రాయబడుతున్నాం. 24వ అధ్యాయం 1వ వచనం. యెహోషు ఏలంబారించినప్పుడు 7 సంవత్సరములు ఈడు గలవాడై యెరూషలేములో 40 ఏండ్లు ఏలెను. అతని తల్లి బెర్షెబా కాపురస్తురాలైన జిబ్యా. యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీ యెహోషు యెహోవా దృష్టి కంటే ఎలా బతికాడంట? యథార్థంగా బతికాడంటే చూడండి. యథార్థంగా బతికాడంటే ఎందుకు? ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు? అతల్య లేదు, అహాజ్యా లేడు. ఒకవేళ తల్లి ఉందో లేదో కూడా మనకి క్లారిటీ లేదు. ఎందుకు? ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చేసాడు? ఇప్పుడు ఒక యాజకుడి దగ్గర. ఇప్పుడు చిన్నోడు. ఈ చిన్నోడిని ఎవరు నడిపిస్తున్నారు తెలుసా? ఒక యాజకుడు నడుపుతారు. నాన్న రాజరికం ఇలా చేయాలి నాన్న, ఇలా నడవాలి నాన్న, ఇలా బ్రతకాలి నాన్న. ఎందుకంటే మీ తల్లిదండ్రులు నేర్పించలేదు, అలాగని మీ మామ నేర్పించాలి, అలాగని మీ ముత్తాతలు నేర్పించాలి, వాళ్ళ దౌర్భాగ్యులే. అలా నువ్వు బతకొద్దు. నేను చెప్పినట్టుగా నువ్వు బ్రతుకు, వాక్యానుసారంగా బతుకు, దేవునికి లోబడి బతుకంటే యెహోవా చెప్పినంత ఫాలో అవుతూ మొదలు పెట్టాడు. చూడండి, ఇటు తల్లిదండ్రులు ఫెయిల్యూర్ అయిపోయారు. చూడండి, ఇటు తల్లిదండ్రుల జీవితాలు వాళ్ళు వ్యర్థమైపోయారు, వాళ్ళు ఉన్నా లేనట్టు అయిపోయారు. చూడండి, ఇక్కడ యెహోవా పెంచడం మొదలు పెట్టాడు. ఈ పెంచిన తర్వాత ఏ తల్లిదండ్రులు అయితే పాడు చేసేసారో మరలా తిరిగి కట్టడం ప్రారంభించాడు. ఒక తార్పర్యం కలిగిందంట. ఎవరికి? యెహోషుకి ఒకటి అర్థమైంది, నా కుటుంబం ఎలా చేసింది, నా ఫ్యామిలీని ఎలా చేసింది. అయితే యెహోవా వెంటనే ఏదైతే పాడు చేశారో అవన్నీ కూడా మనం ఏం చేద్దాం తెలుసా? తిరిగి కట్టేద్దాం. కానీ తర్వాత కూడా ఈయన కూడా ఏమైపోయాడు తెలుసా అంటే పనికిమాలినోడు అయిపోయాడు. పనికిమాలినోడు. ఇక్కడ ఒక మాట అన్నాడు చూడండి, యెహోవా బ్రతికిన దినములన్నీ యెహోవా దృష్టికి ఎలా ఉన్నాడంట? ఇదేంటిది అంటే ఆయన చనిపోయిన తర్వాత సరిలేడా?
చూడండి, నడిపించేవాడు లేకపోతే, అది సేవకుడైనా కుటుంబమైనా సరిగ్గా నడిపించేవాడు లేకపోతే పాడైపోతారు. టౌన్ పాడైపోతారు. ఈ యవాసాను కూడా ఏమైపోయాడు తెలుసా? ఇటు తల్లిదండ్రులేమో సన్నాసులు అయిపోయి చనిపోయారు, వాళ్ళు పోయారు. కనీసం యెహోవా చెప్పిన మాటలు కూడా హృదయంకి ఎక్కించుకోలేదు. ఎవరో తెలుసా? యవాషు. ఎక్కించుకోలేదండి ప్రేమ, ఎక్కించుకోలేదు. నా సేవకుడు చెప్పాడే, నన్ను నడిపించాడే, నన్ను బలపరిచాడే, నన్ను తీసుకొచ్చాడే. ఇంగిత జ్ఞానం లేదు. ఎలా నేర్పాడు తెలుసా? దగ్గరుండి ఒక కొడుక్కి నేర్పినట్టుగా నేర్పాడు యెహోవా. చూడండి, 12వ అధ్యాయం రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడుతున్న మాట చూడండి. యాహు ఏలుబడిలో 7వ సంవత్సరం ముందు యాషు ఎలా మరణించినప్పుడు యెరూషలేములో 40 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బెర్షెబా సంబంధురైన జిబ్యా యాజకుడైన యెహోవా యొద్దకు బుద్ధి నేర్పువాడై ఇండు దినములన్నిటిలో యోషువ యెహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించాడు. ఎలా నేర్పాడంటే, ఎవరు నేర్పారు బుద్ధి? ఎందుకు బుద్ధి నేర్పరిచిన వల్ల తల్లిదండ్రులు ఏమైపోయారు? బుద్ధిహీనులు అయిపోయారు. ఇప్పుడు ఎవరు నేర్పుతున్నారు? ఒక సేవకుడు, ఒక యాజకుడు యవాషుకు చెప్తున్నాడు, యవాషు ఇలా బ్రతకరా, ఇలా ఉండరా, ఇలా జీవించు. దేవుడు అంటే ఇది, దేవుడు అంటే గొప్పోడు, ఆయన మహిమ కలిగినప్పుడు ఆయన ఉంటే ఏదైనా సాధించగలరని ఒక్కొక్కటి నేర్పితే బానే ఉన్నాడు. ఎప్పుడైతే యెహోవా చనిపోయాడో, ఎప్పుడైతే యెహోవా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడో, మైండ్ సెట్ మారిపోయింది ప్రియమైన వాళ్ళారా. ఆలోచనలు మారిపోయినాయి, నడవడికలు మారిపోయినాయి. ఏవైతే విడిచిపెట్టేశారో, ఏవైతే వదిలొచ్చేసాడో, మరలా అదే విగ్రహాల జోలికి వెళ్ళిపోయాడు. మరలా పాపం జోలికి వెళ్ళిపోయాడు ప్రియమైన వాళ్ళ. వెళ్ళిపోయిన ఈ సమయంలో ఎవరో తెలుసా? జకరియా అండి, యెహోవా కొడుకు జకరియా. వచ్చి అడుగుతున్నాడు ఎవరినో తెలుసా? యవాషుని. ఏంటి యవాషు అంటే? కనికరు లేకుండా చంపేశాడండి యవాషు. ఎవరిని తెలుసా? పెంచి ఒక బుద్ధి నేర్పిన తన కొడుకుని చంపేశాడు జకరియని. ఎక్కడ? రాళ్లతో కొట్టి చంపించేశాడు. ఎక్కడ? మందిరంలో. ఇలాంటి దుర్మార్గత పనిలోకి వెళ్ళిపోయాడు. చూడండి, ఈ క్యారెక్టర్ లాంటిది, నడవడికలు ఎందుకు తెలుసా? చూసుకుంటూ వచ్చాడు. ఎందుకంటే పుట్టుతో వచ్చిన బుద్ధులంట చెప్పండి పోయే వరకు పోవంట. ఎందుకు? తల్లిదండ్రులో పేలు రేపారు. వాళ్ళ నడవడికలు సరే, ఆ బీజం ఎక్కడ ఉండిపోయింది? హృదయంలో ఉండిపోయింది. కనీసం నన్ను శుభ్రంగా పెంచాడు, పోషించాడు, నన్ను నడిపించాడు. నా తల్లిదండ్రులు చేయలేదు ఇలాగా, నా సహోదరుడు చేశాడు, నా యాజకుడు చేశాడు అని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా తన కొడుకుని అక్షరాలుగా కనికరం లేకుండా చంపేశాడండి ఎవరు? యాషువు. యవాసు ఏం చేశాడు? కనికరం లేకుండా చంపేశాడు. రాళ్లతో కొట్టి చంపించాడు. ఊరుకుంటాడా దేవుడు? ఊరుకుంటాడా? ఊరుకోడు ప్రియమైన వాళ్ళారా. చూడండి, నడవడికలు ఎంత దారుణంగా అయిపోయాడో. చక్కగా నేర్పించాడు, చక్కగా నడిపించాడు, అన్ని విధాలంగా తీసుకొచ్చిన ఆడి ప్రవర్తన, ఆడి విధానం ఏమో తెలుసా? సరిగ్గా రాలేదా? ఆ సందర్భం చూడండి, నేను చెప్తున్నాడు, రాయబడుతున్న మాట చూడండి. 24వ అధ్యాయం దినవృత్తాంతాల గ్రంథం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయం 15 వచ్చు. యెహోవా వృద్ధుడై చనిపోయాను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్ల వాడు. అతడు ఇశ్రాయేలులో దేవుని దృష్టికి, తన ఇంటి వారి దృష్టికి మంచివాడే ప్రవర్తించెను గనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతని పాతిపెట్టిరి. యెహోయాదా చనిపోయిన తరువాత యోధ అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజువారి మాట ఏం చేశాడట? సమ్మతించెను. జనులు తమ పితరులైన దేవుడైన యెహోవాను మందిరం విడిచి దేవతా స్తంభములను, విగ్రహములను పూజ చేసి వారు చేసిన ఈ పని అపరాధముల నిమిత్తము యోధా వారికిని యెరూషలేము కాపురస్తుల మీదకిని కోపం వచ్చెను. తమ వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలందరిని ఏం చేశారంట? సాక్ష్యం పలికిరి గాని చెవి యొగ్గక ఉండిరి. దేవుడికి వెళ్ళి మీద ఏం పుట్టిందంట? కోపం. ఎందుకు? నడిపించి బుద్ధి నేర్పినోడు మాటలు పక్కన పెట్టేశాడు. ఇప్పుడు ఎవరు మాట్లాడినారు? రాజులు వచ్చారంట, రాజా నమస్కారం అన్నారంట. ఇప్పుడు ఈ నమస్కారం చెప్పిన, ఈ పనికిమాలు చెప్పిన సలహాలన్నీ తీసుకున్నాడు. ఈ తీసుకుని ఎవరి మాట అంటే మానేశాడు? దేవుని మాట వినడం మానేశాడు. చూడండి, ఈ దేవుని మాట వినడం మానేసి ఎప్పుడైతే చేశాడో లోకంలో కలిసిపోయాడు, లోక విధానంలోకి వెళ్ళిపోయాడు. ఇంకా దేవుడు కోపం వచ్చి ప్రవర్తనలు పంపిస్తున్న ఎవడి మాట కూడా
లెక్క చేయట్లేదు. సరేలే వీళ్ళ మాట లెక్క చేయట్లేదు కదా అని చెప్పి, సరే యెహోవా కొడుకున్నాడు కదా జకర్యాని పంపుదాం. ఒకవేళ జకర్యాని పంపిస్తే మాట వింటాడేమో, ఎందుకో తెలుసా? తన తండ్రి వీడికి ఏం చేశాడో తెలుసా? ఒక మంచి ఉపకారం చేశాడు, నడిపించాడు కదా. వింటాడని పంపిస్తే రాళ్లతో కొట్టి చంపేశాడండి. కిందే ఉంటుంది చూడండి, ఆ మాట ఉంటుందండి, కింద రాయబడుతున్న మాట చూడండి, 20వ వచనంలో రాయబడుతున్న మాట. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడు యెహోవా కుమారుడైన జకర్యా మీదకి రాగా అతడు జనుల మీద నిలవబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞను మీరుచున్నారు, మీరు వర్ధిల్లరు. ఉమ్, 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 ఉమ్. అందుకు అతని మీద కుట్ర చేసి రాజు మాటలు బట్టి యెహో మందిరము ఆవరణ లోపల రాళ్ళ రువి అతన్ని చావగొట్టిరి అన్నాడు. చూడండి ఎలా కొట్టారంట, చావగొట్టారు. కనీసం ఇంత కూడా లేదండి అడికి ఉపకారం. ఇంత కూడా నా సహోదరుడు నన్ను నడిపించినంత జ్ఞానం కూడా లేదు. ఇలా మారిపోయారు చూడండి. అంటే ఒక కుటుంబంలో, ఒక కుటుంబ వ్యవస్థలో ఒక తల్లిదండ్రుల పాత్రలు సరి లేకపోతే, వాళ్ళ నడవడికలు సరి లేకపోతే, ఆ బీజం చూడండి మధ్యలో కూడా యాడ్ డెవలప్ అయిపోతున్నారు చూడండి. ఎంత సువార్త చెప్పిన, ఎంత దగ్గరుండి నేర్పించిన ఆ బుద్ధానికి ఎక్కలే చూడండి. ఎవరో రాజులు చెప్తే ఆ రాజుల మాట వినేశాడు చూడండి. పోనీ దగ్గరుండి నేర్పించిన, చిన్ననాటి నుంచి నేర్పించాడు కదా, 7 సంవత్సరాల నుంచి నేర్పించుకుంటూ చక్కగా రాజరికం చేసుకుంటూ ఎన్ని ఏళ్ళు గడిపాడు. కనీసం కూడా ఈ ఆలోచన కూడా మైండ్లో మాత్రం లేదు. ఏం చేశాడో తెలుసా? అంటే ఇదిగో వచ్చిన అధిపతుల్ని గెంటి పడేశాడు. చెప్పడానికి వచ్చిన జకర్యాని కూడా ఏం చేశాడో తెలుసా? చంపేశాడు. ఎంత దుర్మార్గతకి వెళ్ళిపోయాడు చూడండి, ఎంత దుర్మార్గం. ఏంటి కారణం అంటే వెనక తల్లిదండ్రులు వాళ్ళది. చరిత్రలో మీరందరూ వెనక బైబిల్ చూస్తుంటే, ఒరే వీళ్ళు ఎవరు నడిచారంటే మీ పితరులు నడిచిన పాపం బట్టి వీరు కూడా నడిచారు అంటారు. యెరోబాము నడిచినట్టుగా ఈయన వీళ్ళ కూడా నడిచారు. ఎవరు ఆహాబు నడిచినట్టు వీరు కూడా దుర్మార్గత ఎందు నడిచారు. చూడండి వాళ్ళ హిస్టరీ చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు మన హిస్టరీ కూడా, ఒరే వాళ్ళ తాతలు ఏమైనా మంచోళ్ళు ఏంటారు అంటున్నారంటే ఏంటి, వాళ్ళ బాబోలు ఏమైనా మంచోళ్ళు ఏంటి, ఇటు మంచోడు అవడానికి ఏంటి అంటే వాళ్ళు సరిలేకపోవడం వల్ల వాళ్ళ పోని మిగతా తరమైన బాగుందంటే ఆ తరం కూడా బాగుంటుంది, ఆ తరం బాగుంటే ఆ తరం కూడా బాగుంటుంది. ఈ రోజు కూడా మన కుటుంబం మనం మార్చుకోకపోతే, మన కుటుంబంలో మనం సరిలేకపోతే తర్వాత వచ్చే తరం కూడా అలా దరిద్రంగానే ఏడుతుంది. ప్రేమని వాళ్ళ మనం బాగుంటేనే మన పిల్లలు. చూడండి యెహోవా ఎలా ఉన్నాడు, దేవుని ఇంత భయభక్తులు కలిగి యాజకత్వం చేస్తున్నాడు. మరి యెహోవా కొడుకు ఎలా ఉన్నాడు? ఒక యాజకుడిగా ఉన్నాడు చూడండి. తండ్రి బాగున్నాడు, తండ్రి తర్వాత కొడుకు ఎలా ఉన్నాడు? ఒక సువార్తను ప్రకటించేవాడిగా, దేవుని దర్శనాన్ని పొందేవాడిగా ఒక మంచి స్థానంలో జకర్యా ఎందుకు కనబడుతున్నాడు? తండ్రిని చూశాడు. తండ్రి ఎలా ఉన్నాడు అన్నాడు. తండ్రి ఒక నడవడికలను చూసి జకర్యా ఎలా నడిచాడు? ఒక మంచి ప్రవర్తన కలిగి నడిచాడు. మనం నడిస్తే మన పిల్లలు మన దారంట వస్తారు. మనం సరి లేకపోతే, ఇప్పుడు మేము ఇంత బాధ చేస్తున్నాం, ఎంత చెప్పినా మీరు లైట్ తీసుకుంటారు, ఎంతో కొంత అన్న అలాగ అంటాడని. అదే మీ తల్లిదండ్రులుగా మీ బిడ్డలకు మీరు గద్దించి మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? అక్కడ జరిగిన సిచ్యువేషన్ కూడా చూడండి. యెహోవా ఎంత చెప్పినా కూడా దగ్గరున్నంత చూపే బాగున్నాడు, కానీ ఎప్పుడైతే ఏం లేకపోయాడో ఏమైపోయాడు? అది తల్లిదండ్రుల బీజాన్ని, వాళ్ళ బీజమే బాగుంటే నిజంగా యవాసు బీజం ఎలా ఉండేది? ఒక అద్భుత రీతిలో ఉండేది. చూడండి కుటుంబం అనేది చాలా జాగ్రత్త. కుటుంబం మనం బాగోకపోతే మన పిల్లల వ్యవస్థ కూడా బాగోదు. మనం సక్రమంగా ఉంటే, మన ప్రవర్తన సక్రమంగా ఉంటే ఆటోమేటిక్గా మన పిల్లలు కూడా మనం ఏనంటే వస్తారు. చిన్నపిల్లలైనా మనం చేసే క్రియలు బట్టి, మనం చేసే పాడే పాటలు బట్టి, మనం మాట్లాడే మాటలు బట్టి, దేవుడు మనం నడిపించే విధానం బట్టి మన పిల్లలు కూడా మనం ఏనంట. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎవరు చూసి పెరుగుతున్నారో తెలుసా? మనం చూసే పెరుగుతున్నారు. మనం సరి లేకపోతే మన పిల్లలు కూడా అలాగే. మనకు ప్రార్థన లేదు మన జీవితంలో, మన పిల్లలకు వస్తుందా? మనకు ప్రార్థన ఉంటే మన పిల్లలకు వస్తుంది. మరి మనం సరి లేకపోతే మీరు ప్రార్థనకి వెళ్ళరంటే ఎక్కడికి వెళ్తాడు? మనం ఎప్పుడన్నా పిల్లల ముందు మోకాలేసి ప్రార్థన చేస్తే వాళ్ళకు కూడా ఏం ఆలోచన వస్తుంది? ఆ ప్రార్థన చేయాలనే ఆలోచన వస్తుంది. అసలు మనకే మోకాలేసి ఆలోచన లేకపోతే మన పిల్లలకు వస్తుంది ఇంకా? వాళ్ళు ఎప్పుడు తాళ్ళలాగా ఎదిగిపోయిన తర్వాత మనం మోకాళ్ళు అయితే వాళ్ళు వింటారా? ఎందుకు? బాల్యాన్ని ఏం చేసాం? పూర్తిగా నింపాల్సినవన్నీ నింపేసేది కాదు. బాల్యంలో మనం పర్ఫెక్ట్గా ఉంచగలిగితే ఆడి పెద్దవాడైన తర్వాత ఏం చేయడంట? తొలగిపోడు. అందుకే హన్నాకు అర్థమైంది, నా దగ్గర ఉంటే సరిగా ఉండడు, ఎక్కడ ఉండాలి ఇప్పుడు? చిన్ననాటి నుంచి మందిరంలో పెంచిందండి, సమాజానికి ఒక ఆనుమత్యాన్ని ఇచ్చింది. అలా మనం తల్లిదండ్రులుగా మనము, మన కుటుంబము, మన వ్యవస్థ బాగుంటే మన తరం వచ్చే తరం కూడా వ్యవస్థ బాగుంటుంది, మన కుటుంబం కూడా అంటది. అలా మనందరం ఉండాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం, తల్ల ఉంచుదాం. దయగల మా దేవ, కృపగల మా తండ్రి, మీ దయని బట్టి, మీ కృపను బట్టి వందనాలు. ఎంతవరకునైనా కొన్ని మాటలు మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని బలపరిచారు.
అందుకు స్తోత్రాలు దేవా. తండ్రి, నా మాటలు విడిచిపెట్టకుండా తండ్రి మా హృదయంలో నాటింపజేసి తండ్రి మీ వాక్యానుసారంగా జీవించే జీవితాలు మాకు అందరికి అనుగ్రహించమని తర్వాత బాగోలో తండ్రి అన్నయ్య మాట్లాడుచుండగా ప్రభా మాకందరికి కావాల్సిన హెచ్చరికపు మాటలు మమ్మల్ని గద్దించి సక్రమైన మార్గంలోకి మమ్మల్ని అందరూ నడిపించి బలపరచమని త్వరగా రానైనా యేసుక్రీస్తునామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.